జీసస్ అందరినీ ఆశీర్వదిస్తాడు అని చెప్పాలనుంది, కానీ నేను ఫాదర్ని కాదు. అరే ఇతనా, ఒక విషయం చెప్పండి. మన జగన్నాథం ఆనందయ్య కూతుర్ని జిరాక్స్ షాప్ లో పెట్టి తాళం వేశాడు. అలాగా? అవును. కాలువ పక్కన జగన్నాథమా? అవును. ఫాదర్ ఉన్నారు అక్కడ? అయ్యో, ఫాదర్ ఇప్పుడు ఒకరికి పాప ప్రక్షాళన చేస్తున్నారు. అది అవగానే తీసుకొస్తాను. ఫాదర్ ని త్వరగా తీసుకురండి. ఓ, మనమే వాడిని తీసుకెళ్లి బ్రెయిన్ వాష్ చేసి పంపిద్దాం. ఓకే. ఓ జీసస్, పాప ప్రక్షాళన సక్రమంగా జరిగితే వారికి కాస్త జ్ఞానోదయం అవుతుంది. నువ్వేం కంగారు పడకు, ఆదరణ కబురు చేశావు. ఆయన వస్తారు, 5 నిమిషాలు. నా బిడ్డను పట్టుకుని కట్టేశాడు రా పైన. అసలు నీకు బుద్ధి లేదురా, పోయి ఆడి దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నా? అరే పిచ్చోడా, నేను ఆ రోజు నేను డబ్బులు అడిగాను కదరా. నువ్వు ఇచ్చుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. అలాంటి పోరా యాదవకాన, నేనే కాపాడుకుంటాను నా కూతుర్ని. అరే తలుపు తీరా యాదవా, నేను పైకి వచ్చానంటే నీ సంగతి చెప్తాను. ముఖం మీద అంత నీ యాదవకాన, తలుపు తీరా. ఇది రావట్లేదే అనుకున్నా. సరే నువ్వేం బాధపడకు, మన కూతుర్ని కాపాడే బాధ్యత నాది. వాడు వదలకపోతే పొడి వాడి దగ్గర అప్పు తీసుకోవడం బుద్ధి లేదు నీకు. నువ్వు ధైర్యంగా ఉండు, నేను ఉన్నాను కదా. నువ్వేం కంగారు పడకు, నాది బాధ్యత. ఫోన్ చేశారా? ఫాదర్ వచ్చేసారు. ఫాదర్ వస్తున్నారా? నీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. ఫాదర్ వస్తున్నారు, జరగండి. పక్కకు తప్పుకోండి. ఆయన వస్తారులే, పక్కకి జరుగు. దానివ్వండిరా, జరగండి. మన ఫాదర్ వచ్చారు, ఇంకా మన భయం లేదు. నమస్కారం అయ్యా. రే ఆనంద్, వస్తున్నా. అయ్యా, వాడు నుంచి ముందు నా కూతుర్ని కాపాడు. పైకి తీసుకెళ్లి బంధించేసాడు, వాడిని చంపేయి. రే తలుపు తెరవరా. అలాగే. ఇదిగోండి కేసు, వెళ్ళి తలుపు తెరవండి. పాపం పండును నేడు నీ పరతం తొడతా చూడు. రండి. నేను రానా? అందరూ రావద్దు. ఇలా చూడండి, మనమంతా పైకి వెళ్తే తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ కష్టం అవుతుంది. వాళ్ళిద్దరిని, ఆయన మాత్రం పంపించండి. రండి రండి. మీరు కూడా రండి. రండి. నేను డబ్బులు తీసుకుంటే నా కూతుర్ని బంధించేసాడు యాదవ. వచ్చాడు కదా, ఈ ఆటలు సాగు, పని అయిపోయినట్టే. రే ముందు ఆ తలుపు తెరు. ఫాదర్, ఇది నా డబ్బు వ్యవహారం, ఇందులోకి రాకండి. కొట్టేనంటేనా? ముందు ఆ పిల్లని విడిచిపెట్టి తర్వాత మాట్లాడు. అర్థం అవట్లేదా? ఫాదర్ చెప్తాను, తలుపు తీ. వాడికి మీరు బుద్ధి చెప్పాలి. బయటి బా. అమ్మ రామ్మ బంగారం, రామ్మరా. జగన్నాథం, నువ్వు మీ నాన్న వర్గేష్ నన్ను ఫాదర్ అనే పిలుస్తున్నారు. నీకు తెలుసో లేదో, చనిపోయే ముందు వరకు కూడా మీ తాత కూడా నన్ను ఫాదర్ అనే పిలిచాడు. కాబట్టి నేను ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఏమంటారు? అవును ఫాదర్. ఫాదర్, అయితే నా డబ్బులు నాకు ఇప్పించండి. అతను నీకు ఎంత ఇవ్వాలి? అసలు 30,000, 8 నెలల వడ్డీ. మొత్తం ఎంతో చెప్పు. 50,000. కరెక్టేనా? 30,000 ఫాదర్, మిగతాదంతా వాడు అన్యాయం చేసిన వడ్డీ. ఇది చాలా టూ మచ్ రా. ఇందులో టూ మచ్ ఏముంది? అయ్యో, నువ్వు ఇవన్నీ చూసి భయపడకూడదు తల్లి. జగన్నాథ మావి సరదాగా మాట్లాడుతున్నారు, ఇక మాట్లాడు. ఇదే లాస్ట్, అంతేగా? అన్నా ఇవ్వండి. ఫాదర్ అసలు మాత్రమే నువ్వు ఇవ్వండి. మూసుకోనుండు. రే నోరు మూసుకురా, తాగు. పోరా. మొత్తానికి బాగానే వసూలు చేస్తున్నాడు. అయ్యో, మొత్తం ఇస్తున్నారు, తీసుకుని సావరా. రే ఇంతే కదరా మ్యాటర్. దీనికి ఎందుకు అనవసరంగా ఎంత గొడవ చేసావు? చూడు, ఊళ్ళో వాళ్ళంతా ఎలా చూస్తున్నారు చూడు. సరే, ఇప్పుడు నీ డబ్బు నీకు వచ్చేసింది కదా, హ్యాపీనే కదా? అయితే రాత్రి చర్చికి వచ్చి పాప ప్రక్షాళన చేసుకో. ఎందుకురా చిన్నపిల్లని పట్టుకుని ఏడిపిస్తున్నావు? రే చూడు, లైఫ్ అన్నది కరెంటు తీగ మీద కాకి లాంటిది. ఎప్పుడైనా ప్రాణం పోవచ్చు. ఎంతలోనే ఎందుకు ఇన్ని చెత్త వేషాలు? పాప ప్రక్షాళనకి రావాలి. ఏయ్, ప్రతి ఆదివారం 1000 రూపాయలు చర్చిలో కట్టాలి. ఆ అప్పు తీరేలోపు ఏ కళ్ళు దుకాణంలోనో వైన్ షాప్ లోనో కనిపించావనుకో. మా అమ్మ మీద ఒట్టే చెప్తున్నాను, ఇక తాగను. నా కూతురి మీద కాదు, మీ మీద ఒట్టే చెప్తున్నాను, ఇక తాగను. ఆప్రా,
అందరూ బయలుదేరండి, అంతా సెటిల్ అయిపోయింది. నేను చెప్పారా ఫాదర్ వచ్చారు, సెటిల్ అయిపోతుందని. వెళ్దాం, అయిపోయింది, పదండి పదండి. ఈ రోజు రాత్రి పిడుగులతో కూడిన వర్షం పడుతుంది అనిపిస్తుంది, ఏమంటారు? అవును ఖచ్చితంగా పడుతుంది అలాగే ఉంది. ఆ,